రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన నాయకులు అధికారం దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం టెక్కల పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమపై చూపించేందుకు ఒక్క అవినీతి కూడా లేకపోవడంతో ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. కేసులకు భయపడేదే లేదని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ మీరు పెట్టినటువంటి కేసులు నన్ను అదిరించాలి బెదిరించాలని చూస్తే మేము అధికారంలోకి వస్తాం, మేము సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెనుకాడేది లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈలోగా మమ్మల్ని ఏమైనా చేయాలి అనుకుంటే, హింసించాలనుకుంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్. అది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలందరూ మంచి అధికారాన్ని ఇచ్చారు, మంచి మెజారిటీతో మీరు గెలిచారు. పని చేయండి అయ్యా. ఏడాది కాలంలో మీరు ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో ఎక్కడా కూడా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6లో ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవన్నీ ఏమైపోయినాయి? ఈ మాటలన్నీ కనీసం అమలు చేయకుండా ప్రజలకు మోసం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సోషల్ మీడియా పేరుతో, నాయకులకు సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెట్టి మీరు కాలయాపన చేస్తున్నారు. అధికార దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, అధికారం శాశ్వతం కాదు. అధికారం వెరీ 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 ఇది టెంపరీ. ఇవాళ ఉంటుంది, రేపు పోతాం. అంత మాత్రాన ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. తీవ్ర పరిణామాలు ప్రజల ద్వారా మీరు ఎదుర్కోక తప్పదని నేను తెలుగుదేశం జనసేన పార్టీలకు హెచ్చరిస్తున్నాను.